ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున దేవుని కృపను బట్టి దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మన అందరికీ అనుగ్రహించారు. అంతేకాకుండా దేవుడిచ్చిన చక్కటి వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. మీ ప్రార్థన అక్కర్లు మాకు తెలియజేస్తూ ఉన్నారు. వాటి కొరకు భారభరితమైన హృదయంతో ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా మీ ప్రార్థన అక్కర్లు అవసరతలు ఉండినట్లయితే మాకు తెలియజేయండి. మీ అందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. బంధకముల్లో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు జకరియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో యూదులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు చెరలో బంధింపబడి ఉన్నారు. దేవుని ప్రజలు శత్రువుల చేతిలో బంధింపబడి ఉన్నారు. అయితే వారికి ఒక నిరీక్షణ ఉంది. మా దేవుడు మమ్మలను విడిపిస్తారు, మా దేవుడు ఈ బంధకముల్లో నుంచి మమ్మలను కాపాడగలరనే నిరీక్షణతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. గనుకనే దేవుడు తన ప్రవక్త అయిన జకరియా ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నారు. బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, బంధకములో ఉన్నారు, చెరలో ఉన్నారు, శత్రువుల చేతిలో ఉన్నారు, కానీ మీలో నిరీక్షణ ఉంది. మీ నిరీక్షను బట్టి నేను మిమ్మలను మరలా మీ కోటను అనగా మరలా మీ దేశమునకు మరలా యెరూషలేమునకు నేను మిమ్మల్ని రప్పింపబోతున్నాను. మరలా నేను తీసుకొని వస్తాను. చెర నుండి నేను మిమ్మలను విడిపిస్తాను, బంధకముల్లో నుండి నేను మిమ్మలను విడిపిస్తానని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారండి. మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటండి, రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. శత్రువుల చేతిలోండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, మరలా మీ దేశమునకు నేను మరలా మిమ్మలను నడిపించి అక్కడను నేను మీకు మేలు చేస్తాను, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తానని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే, బంధకముల్లో అనగా శ్రమలో, శోధనలో, వ్యాధుల్లో, ఆపదల్లో పడి ఉన్న తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు బంధకములో ఉన్నారా? నిరీక్షణ కలిగి ఉండండి, నేను మిమ్మలను విడిపిస్తాను. మీలో నిరీక్షణ ఉండినట్లయితే మా దేవుడు మమ్మల్ని విడిపింపగలరు. ఆయన మమ్మలను ఈ చెరలాంటి ఈ బంధకముల నుండి, ఈ శ్రమ నుండి, ఈ శోధన నుండి, బంధకముల నుండి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని మీరు నిరీక్షణ కలిగి ఉండినట్లయితే నేను మరలా మిమ్మలను ఆశీర్వాదకరమైన స్థలమునకు, ఆశీర్వాదకరమైన సమయమునకు మరలా నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోసేపును మనం చూసినట్లయితే యోసేపు చెయ్యని నేరమునకు, చెయ్యని తప్పునకు చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేయబడినటువంటి యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను. హల్లెలూయా. యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధించే స్థలములో యోసేపును బంధించారు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, యోసేపు పాపమునకు తల వంచలేదు. పోతీఫరు భార్య తన పాపమునకు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు తన దేవునికి భయపడి, దేవుడు తను చూస్తున్నాడని పరిశుద్ధతను ప్రేమించిన వాడై పాపమునకు దూరంగా పారిపోయినప్పుడు తప్పు చేయలేని, నేరము చేయలేని యోసేపు మీద పోతీఫరు భార్య నేరమును మోపి తానే తన పైకి వచ్చి పాపమునకు ప్రేరేపిస్తూ ఉన్నాడని తన మీద అపనింద వేసి ప్రియ దేవుని బిడ్డలారా యోసేపును
చెరసాల్లో బంధించేటట్లు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ యోసేపు చెరసాల్లో ఉన్నాడు, బంధింపబడి ఉండినప్పుడు దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నారండి. యోసేపునకు దేవుడు తోడుగా ఉండి అక్కడున్న వారందరికీ మేలుకరంగా చెరసాల్లో కూడా యోసేపును దేవుడు వాడుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతులకు కలలు వచ్చినప్పుడు వాటి భావమును తెలియజేయగా అవి వారి పట్ల నెరవేర్చబడి వారి చెరసాల నుండి విడుదల పొందుకునే తర్వాత రాజునకు కల వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఫరో కల కనినప్పుడు దాని భావమును ఎవ్వరూ చెప్పలేనప్పుడు ఈ పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఏం చేశారండి, చెరసాలలో ఉన్న యోసేపు విషయమే రాజునకు తెలియజేయగా యోసేపును మరలా బయటికి తీసుకుని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే యోసేపుకు ఒక నిరీక్షణ ఉంది, నేను ఏ తప్పు చేయలేదు, నేను పాపమునకు రాజీ పడలేదు గనక నా దేవుడు నన్ను విడిపిస్తాననే నిరీక్షణతో యోసేపు ఉండినప్పుడు దేవుని బిడ్డలారా, యోసేపును దేవుడు చెరసాల నుండి విడిపించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఉంది. ఆమె సాతాను చేత బంధింపబడిన దానిగా మనకు వాక్యంలో చూస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 16లో మనం చూసినట్లయితే, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమంది కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెను దేవుని బిడ్డలారా సాతాను బంధించి వేసి ఉంది. శరీర అనారోగ్యములతోనూ శరీర బలహీనతలతోనూ ఆమెను బంధించి ఆమె ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేక ఆమె తలదించుకొని ఒంగోనే నడిచేటటువంటి బలహీనతను ఆమె శరీరములో కలుగజేసింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచి ఆమెను స్వస్థపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సాతాను బంధకముల్లో నుండి ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు విడిపించారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి నిరీక్షణ ఉంది. 18 ఏండ్ల నుండి దేవుని సన్నిధికి వస్తుంది. ఆమె నిరీక్షణతో ఎదురు చూస్తుంది స్వస్థత కొరకు. ఆమె నిరీక్షణ బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆమెకి విడుదలను కలుగజేశారు. సాతాను బంధకముల నుండి విడుదల కలుగు చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం, వాగ్దానం మనం చెప్పుకున్నాం, బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా. నువ్వే బంధకముల్లో పడి ఉన్నా, అప్పులనే బంధకముల్లో పడి ఉన్నా, సమస్యలనే బంధకములో పడి ఉన్నా, అనారోగ్యములనే బంధకముల్లో పడి ఉన్నా, కుటుంబంలో సమాధానము లేని బంధకముల్లో పడి ఉన్నా, నెమ్మది లేని బంధకముల్లో నువ్వు పడి ఉన్నా, ఆయన వైపు తట్టు తిరిగి నిరీక్షణతో నువ్వు ఎదురు చూచినట్లయితే నీ బంధకముల్లో ఆయన నేను విడిపిస్తానని, మరలా దేవుని బిడ్డలారా సమాధానకరమైన పరిస్థితులను నీకు కలుగు చేస్తానని, రెండంతలుగా నీకు మేలు కలుగు చేస్తానని దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానములున్న ప్రతి దీవెన నమ్ముదాం. నా బంధకముల నుండి నన్ను విడిపించగలిగిన వాడు నేను కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నన్ను విడిపిస్తారని ఎవరైతే ఉదయకాలం సమయంలో నమ్మి ఆయన యుద్ధ ప్రార్థన చేస్తారో వారిని విడిపిస్తానని ఆయన మాట్లాడుతున్నారు. విడిపించి రెండంతలు మేలు చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నమ్మి ఈ వాగ్దానంలో ప్రతి దీవెనను పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నారు. బంధకముల్లో పడి ఉన్నవారు నిరీక్షణతో ప్రభువా ఎదురు చూచినట్లయితే, నువ్వు విడిపించగలిగిన దేవుడు అని నమ్మినట్లయితే నువ్వు విడిపిస్తానంటున్నావు, రెండంతలు మేలు చేసి ఆశీర్వదిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఈ వాగ్దానంలో ప్రతి మాటను నమ్మి దీవించబడి కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకి దినమంతా నీ కాపుదల, మీ సన్నిధి,
నీ కృపా తోడుగా ఉంచండి. అపవాది క్రియలను యేసుక్రీస్తు నామములో లయపరచండి. దినమంతా నీ కృపతో నింపండి. రాకపోకుల్లో మీరు ఉండండి. ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములు తాకమని ప్రార్థిస్తున్నాను. మీ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ సన్నిధిని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. దినమంతా నీ కృపతో నింపమని, మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభుయేసు రక్తమే జయం. ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.